కనిపిస్తున్న రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. యూటెక్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అందరికంటే ముందు లేటెస్ట్ వీడియోస్ని చూడండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూటెక్ తెలుగు. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ వస్తువు అన్బాక్సింగ్ చేయబోతున్నాం. దీంతో మనకి చాలా యూజ్ ఉంటుంది. ఇది ఎక్కడ కొనాలి, దీన్ని ఏ విధంగా యూజ్ చేయాలి, దీన్ని ఏమంటారు అనేది తెలియాలంటే ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఒక యూస్ఫుల్ గ్యాడ్జెట్ని అన్బాక్సింగ్ చేయబోతున్నాం. దీని ప్రైస్ ఎంత, ఇది నేను ఎక్కడ కొన్నాను అనేది వీడియో లాస్ట్లో చెప్తాను ఫ్రెండ్స్. దీనికోసం మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూస్తుంటాను ఫ్రెండ్స్. ఇది చాలా యూస్ఫుల్ గ్యాడ్జెట్ ఫ్రెండ్స్. ఇప్పటికే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న ఫ్రెండ్స్కి థ్యాంక్ యూ ఫ్రెండ్స్. స్క్రీన్ ఎన్లార్జ్మెంట్ గ్యాడ్జెట్ అంటారు ఫ్రెండ్స్. ఇది మనకి చాలా యూజ్ అయ్యిద్ది. మన ఫోన్ యొక్క స్క్రీన్స్ చాలా చిన్నవిగా ఉంటాయి కదా ఫ్రెండ్స్. మహా అయితే 6 ఇంచెస్ అట్లా ఉంటుంది. సో మనం ఏదైనా మంచి ప్రోగ్రామ్ చూడాలన్నా, ఒక మంచి సినిమా చూడాలన్నా మనం అందులో చూస్తుంటే మనకి అంత ఎఫెక్ట్ ఉండదు. సో ఈ చిన్న గ్యాడ్జెట్ సాయంతో మనం ఫోన్ని, మన స్క్రీన్ని ఎన్లార్జ్ చేసి దాదాపుగా, అంటే ఇప్పుడు చూసారు కదా ఇక్కడ మన స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు 5 ఇంచెస్ ఉన్న స్క్రీన్ని మనం దాన్ని త్రిబుల్ చేయొచ్చు అనమాట. అంటే 15 ఇంచెస్ దాకా దీన్ని ఎన్లార్జ్ చేసి మనకి ఇక్కడ ఉన్న స్క్రీన్ మీద చూపిస్తుంది. సో ఇప్పుడు ఇలాగా కొన్నప్పుడు నేను బాక్స్లో వచ్చింది. దీన్ని మనం అన్బాక్సింగ్ చేద్దాం. లోపల ఏమేమి వచ్చాయనేది చూద్దాం ఫ్రెండ్స్. చాలా సింపుల్ ప్యాకింగ్ వచ్చింది ఫ్రెండ్స్. ఈ విధంగా వచ్చింది. దీన్ని సైడ్స్లో స్టిక్కర్స్తో అంటించింది అంతే. లోపల ఏమేమి ఉంటాయి, మనం దీన్ని ఏ విధంగా యూజ్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. జస్ట్ మనం కట్ చేసిన తర్వాత ఇందులో ఏమేమి ఉన్నాయి అనేవి మనం చూద్దాం. ఇప్పుడు ఇందులో ఒక ప్లాస్టిక్ కవర్లో మనకి చూసారా, ఓపెన్ చేస్తే స్క్రీన్ ఎన్లార్జ్ గ్యాడ్జెట్ ఇక్కడ కనిపిస్తుంది. చూడండి, ఇది ఏ విధంగా మనం యూజ్ చేయాలి అనేది చూద్దాం. జస్ట్ ఇంతే ఫ్రెండ్స్. బాక్స్లో మనకి ఇంకా ఏమీ రాలేదు, యూజర్ మాన్యువల్ అట్లాంటివి కూడా ఏమీ రాలేదు. జస్ట్ ఇది ప్లాస్టిక్తో కూడిన ఒక ఐటమ్. మనం ముందు చూసినట్టయితే ఫ్రంట్ సైడ్ ఇది ఒక భూతద్దం టైప్లో కనిపిస్తుంది. అంటే దాదాపుగా ఇది భూతద్దమే, కాకపోతే అద్దం మాత్రం ప్లాస్టిక్ షీట్ అన్నమాట. ఇది గ్లాస్ కాదు. ఇలా వచ్చి మనకి బ్యాక్ సైడ్ చిన్న స్టాండ్లా వస్తుంది ఫ్రెండ్స్. దాంట్లో మన స్టాండ్లా కనిపిస్తుంది కదా, అది జస్ట్ ఓపెన్ చేసి ఫ్లిప్ చేసి మనం అక్కడ ఫోన్ని సెట్ చేయొచ్చు. సో మనం ఫోన్ బ్యాక్ సైడ్ పెట్టి మనం ఏ ప్రోగ్రామ్ అన్నా చూస్తే కనుక ఆ ఫోన్లో ప్లే అవుతున్న ప్రోగ్రామ్ని ఇది ఎన్లార్జ్ చేసి మన స్క్రీన్ ముందుకి చూపిస్తుంది. అంటే చాలా పెద్దగా చూపిస్తుంది. సో ఇదేంటంటే ఇందులో మనం ఒక టీవీలో చూస్తున్న ఫీల్ కనిపిస్తుంది మనకి. అంతేకాకుండా స్క్రీన్ కూడా మనకి చాలా పెద్దగా ఏమీ ఫోల్డింగ్స్ లేకుండా కనిపిస్తుంది. చూడండి, మీరు ఏమైనా తీసుకునేటప్పుడు గిల్డింగ్స్ ఉన్నాయనుకోండి, మనకి స్క్రీన్ కూడా సరిగ్గా కనిపించే అవకాశం ఉండదు. చూడండి, ఒక వీడియోని నేను ఇక్కడ ప్లే చేశాను. మనం చూస్తే కనుక మామూలు నార్మల్గా చిన్నగా కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం తీసుకున్న స్క్రీన్ ఎన్లార్జ్ ఐటెంలో పెట్టి, గ్యాడ్జెట్లో పెట్టి మనం ఏ విధంగా వస్తుందో టెస్ట్ చేద్దాం. చూడండి, జస్ట్ మనం ఒక వీడియోని ప్లే చేసి మనం దాన్ని వెనకాల ఒక స్టాండ్ లాంటిది వచ్చింది. జస్ట్ మనం ఇక్కడ ఏమీ లేవు, ఇందులో ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని ఏం లేదు. స్టాండ్లా వచ్చింది, దాంట్లో మనం ఫ్లిప్ చేసి మన మొబైల్ని అక్కడ నిల్చోపెట్టచ్చు. సో ఈ విధంగా మనం కూర్చున్న పొజిషన్కి మనకి ఏ విధంగా స్క్రీన్ కావాలనేది ఆ విధంగా మనం సెట్ చేసుకొని చూడొచ్చు. సో ఇందాకడికి ఇప్పటికి చూసారుగా చాలా పెద్ద స్క్రీన్లో ఉన్నట్టు కనిపిస్తుంది. అంటే మనకు ఇక్కడ వస్తున్న దానికి ఎన్లార్జ్ చేసి చూపించిద్ది అనమాట. ఇది నేను ఆన్లైన్లో తీసుకున్నాను ఫ్రెండ్స్. దీని కాస్ట్ జస్ట్ 150 రూపీస్. దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ గ్యాడ్జెట్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.